మొదటి పట్టణము యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. అతని భార్య, నీవింకను యథార్థము తన్ను వదలవా? దేవుని దూషించి మరణించుము అనెను. అందుకు యోబు, నీవు మూర్ఖురాలవు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుడు మనకు మేలులు దయచేసినప్పుడు స్వీకరించితిమి, మరి కీడులను పంపినప్పుడు స్వీకరించవలదా అనెను. ఇన్ని దురదృష్టమును వాటిల్లినను యోబు ఏ పాపమును కట్టుకొనలేదు. దేవుడు అన్యాయము చేసెను అని పెదవులతో సైతము పలుకుచున్నలేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 276. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా, నాకు పెన్నిధి ప్రభువా. స్తుతి మహిమానికి ఆరాధన, స్తుతి మహిమానికి ఆరాధన, స్తుతి మహిమానికి ఆరాధన, స్తుతి మహిమానికి ఆరాధన. ఏలినవారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము 13వ వచనము. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరిలాగా నిలబడి ఉండండి. ఒక పవిత్ర ఆత్మగీతం పాడుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. ఆత్మస్వరూపుడా నా యేసయ్య అంటూ ఆ ప్రభువుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఈ సమయములో ఈ ప్రాంగణమంతా దేవుని శక్తి చేత, పవిత్ర ఆత్మ వరము చేత నింపబడాలి అని మనందరము ఆత్మస్వరూపిణి శక్తి చే, బలము చేత నింపబడి, ఆత్మ వరములు కుమ్మరింపబడి దేవుని వాక్కును పరిపూర్తిగా వినటానికి, అర్థము చేసుకోవడానికి, వాక్యానుసారము జీవించటానికి శక్తినిమని అందరూ కళ్ళు మూసుకొనండి. ఆత్మస్వరూపుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరూ చప్పట్లు కొట్టండి.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు చదువా. నీ ఆత్మశక్తిని నాకు చదువా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మశక్తి, ఆత్మబలము, ఆత్మ ప్రేరణ ఈ సమయంలో మనందరం చూసి రావాలని మండుచున్న పొదలో మాట్లాడిన యేసయ్య, మాట్లాడిన దేవుడు ఈ సమయంలో కూడా మనతో మాట్లాడాలి. మోషేతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడమని అడుగుదాం. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. వినడానికి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రము. ఈ తపస్సు కాలములో ఈరోజు మనందరూ ఇక్కడికి చేర్చిన దేవా, మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే ఘనత కలుగునుగా యేసయ్యా. ఈరోజు మీ వాక్కుతో మాతో మాట్లాడబోతూ ఉన్నారు. కష్టాలు, బాధలు, కన్నీరు, వేదనలు, వ్యాధులతో బాధపడుతూ ఉన్న సమయంలో కూడా మీకు సాక్షులుగా ఉండాలి అని, చివరి వరకు విశ్వాసముతో ఉండాలి అని
ఈరోజు మీ ముందు నేను సాక్షిగా నిలబడబోతున్నాను. ఓ గురువుగా మీరు నా జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యములను గుర్తు చేసుకుంటూ ఈ బిడ్డల ముందు సాక్షిగా ఉండబోతున్నాను. ప్రభువా, మాట్లాడినది నేను కాదు, మీరే మాట్లాడండి. మీ వాక్కును నా నోటి ద్వారా ఈ బిడ్డలకు అందచేయండి. మీ స్వరమును ఆలకించడానికి బిడ్డల చెవులను తెరవండి. స్వరాన్ని అర్థం వచ్చిన వీళ్ళు హృదయాన్ని తెరవండి అయ్యా. ఇదిగో అనేకమైన కష్టాలతో బాధలతో బిడ్డలు ఇక్కడికి ఉన్నారు. ఈరోజు అనేకమైన పనులు చేసుకుని ఇక్కడికి వచ్చారు. ప్రభువా, ఈ సన్నిధిలో గడపడానికి చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ దాకా, వృద్ధుల దాకా అందరు ఇక్కడే ఉన్నారు. ప్రభువా, ఇదిగో ఇది నీ సంఘము, నీ బిడ్డలు, నీ కుటుంబాలు, మేము నీకు చెందిన వారమయ్యా. ఇదిగో ఈ విచారణ గురువు ఈరోజు గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకొనిచున్నారు. వారిని కూడా ప్రత్యేకంగా దీవించబోతూ ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించి ఈ వాక్కుని వినటానికి, అర్థము చేసుకోవడానికి, నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య అతి పవిత్ర నామమున మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. క్రీస్తునాథునిచ్చి మికిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందరు బాగుండారా? ఛానల్ అవుతున్న పేరేచర్ల గ్రామానికి వచ్చి, నేను మేడుకొండూరు గ్రామంలో ఉన్నాను ఒక 5 సంవత్సరాలు. అప్పుడు ఇక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. ఒకసారి వీధిలో మన బాలస్వామి ఫాదర్ ఉన్నప్పుడు, ప్రవీణ్ ఫాదర్ ఉన్నప్పుడు వచ్చాను నేను. ఇక్కడ వీధులు గుర్తులేవు కానీ ఇక్కడ వీధిలోనే ఎప్పుడో ప్రసంగం చెప్పాను. సో మీరు గుర్తుపట్టారు లేదు నాది. మీరు కొంతమంది కుర్రవాళ్ళ మోకాలు నాకు గుర్తే. ఇంకా మాస్టర్ గారు అంటే చెప్పాల్సిన పని లేదనుకోండి. మరి ఎప్పుడు రిటైర్ అవుతారు కానీ మరి వీళ్ళైనా ఆయన కుర్రవాడు ఇప్పుడు అట్లయితే అయిపోయింది అంటున్నారు మాస్టర్ గారు. ఇప్పుడే మొదలయ్యి ఉంటుంది. సో మాస్టర్ గారు బాగా అలవాటు, చాలా మంది చూసి ఉంటాం. చాలా సంతోషం మీతో ఈరోజు వాక్యాన్ని పంచుకోవటానికి. పునీత అగస్టీన్ వారు ప్రియులారా ఒకరోజు సముద్ర ఒడ్డున ప్రయాణము చేస్తూ ఉన్నారంట. సంతోషముతో ఆనందముతో ఆయన హృదయం ఉంది. ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అగస్టీన్ వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తనతో పాటు పక్కన మరొక 2 అడుగులు వెళుతూ ఉన్నాయంట. మనం ఇసుకలో నడుస్తూ ఉన్నప్పుడు ఏం పడతాయి? అడుగుల ముద్రలు పడతాయి. మనం నడుస్తూ ఉన్నానికి ఎన్ని ముద్రలు పడతాయి? మామూలుగా ఎన్ని కాళ్ళు నడుస్తూ ఉంటాయి? ఎవరు నడిచినా 2 కాళ్ళే నడుస్తాయి. ఈయన పక్కన మరొక 2 కాళ్ళు నడుస్తున్నాయంట. అబ్బా ఎవరు అని అగస్టీన్ వారి దర్శనంలో చూస్తే దేవుడు పక్కన నడుస్తున్నాడు. అగస్టీన్ వారికి చాలా ఆనందం వేసింది, సంతోషం వేసింది. దేవుడు నా పక్కన నాతో పాటు ఉన్నాడు అని. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అగస్టీన్ వారికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, వేదనలు, శోధనకు లోనైపోతున్నాడు. దేవుని బిడ్డగా జీవించలేకపోతున్నాడు. ఈసారి నిరాశతో సముద్రపోటు నడుస్తూ ఉన్నాడంట. కష్టములో బాధలో ఉన్న అగస్టీన్ వారు సముద్రపు నడిచిపోతూ ఉంటే ఈసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 2 అడుగులే కనపడతాయంట. పక్కన అడుగులు కనపడటం లేదు. నా దేవుడు ఎక్కడా? నన్ను కష్టంలో వదిలేశాడా? నన్ను బాధల్లో వదిలేశాడా? దేవుడా, నువ్వు ఎక్కడైనా ఆనందంగా ఉన్నప్పుడు నా పక్కన నడిచావే, నా కష్టాలను వదిలేసావే అని చెప్పి దేవుడి మీద నిందలు వేస్తూ దేవుడిని ప్రశ్నించారు. అప్పుడు ప్రభువు చెప్పారంట అగస్టీన్ ఒక్కసారి వెనక్కి తిరిగి నడువు అని చెప్పాడంట. నీ అడుగులు అడుగు వేస్తూ మరలా తిరిగి నడువు అని చెప్తే అగస్టీన్ వారు నడుచుకుంటూ అడుగు పెడితే ఆ అడుగు ఈ అడుగు ఒకటి కాదు. ఈయన అడుగు కాదు అది, ఈయన సైజు కాదు, ఈయన చెప్పు సైజు కాదు, అది చాలా పెద్దది. ఏంది అగస్టీన్ అన్నంట, అయ్యా ఇది నాది కాదుగా అన్నాడంట. అగస్టీన్, అది నాది. నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు నేను నిన్ను వదిలిపెట్టి నీ పక్కన నడిచాను, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నడిచాను అగస్టీను, ఆ అడుగులు నావి అన్నాడంట. పిల్లలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు పిల్లలారా, ఈరోజు నేను మీ ముందు నా జీవిత చరిత్ర, ఇది పెద్ద గొప్ప సాక్ష్యం అని నేను చెప్పను. ఒక దైనందిన జీవితంలో, ఒక సామాన్యమైన వ్యక్తి జీవితంలో దేవుడు హస్తము ఎలా తోడుగా ఉంటుంది అని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మా తాత హిందూ, మా నాయనమ్మ తాత హిందూ, మా అమ్మ తాత హిందూ, మా అమ్మ హిందూ, నేను సోమలూరిని. ఈ ఏడన జరుగుతాయి. ఎవరు మిమ్మల్ని రానిచ్చింది భలే పిలిచాడు మీ సోమలూరు అనుకుంటున్నారు కదా. హిందువుని పిలిచాడు. ఏంది హిందువుని పిలిచి ఈరోజు స్వామి పూజ చేపిస్తున్నాడు, మా చేత ప్రసంగం చెప్తున్నాడు అనుకుంటున్నారు పిల్లలారా.
బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూసుంటారు మీరు, సాక్షులుగా జీవించిన వాళ్ళు. ఈ కాలంలో మీరు ఎక్కడ చూసినా కోటాలు, అవునా? ఎక్కడ పెట్టిన కోటాలు, సాక్షులు, మెంటలు చేసిన వాళ్ళు మారారు, మానభంగాలు చేసిన వాళ్ళు మానుకున్నారు, తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు. నేను అప్పుడు అలా జీవించాను, అప్పుడు చండాలప్పుడు నేను పాపాత్ముని, దుర్మార్గుడిని, నేను చండాలపు జీవితం జీవించాను, నేను మారానని అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు వచ్చి. మీరు ఎవరు ఇప్పుడు చెప్పారా సాక్ష్యాలు? అంటే మీరు అందరు మంచోళ్ళు కాదని అర్థం? అంటే పాపాలు చేసినోడు పీఠం ఎక్కుతాడా? అంటే దుర్మార్గుడి పీఠం ఎక్కి సాక్ష్యాలు పలుకుతాడా? అంటే మంచోళ్ళు సాక్ష్యాలు పలకరా? మంచోళ్ళ సాక్ష్య జీవితం ఉండదా? మంచోళ్ళు సాక్షులుగా జీవించే అవకాశం లేదా? కొన్నిసార్లు నాకు అనిపించి అక్కడ కూర్చున్నప్పుడు, అయ్యో నేను కూడా పాప జీవితం జీవిస్తే సాక్షిగా జీవించేవాడినేమో అనిపించింది. అంటే పాపులైనా సాక్షులు? దైనందిన జీవితంలో మన సాక్షులుగా జీవించలేమా? దేవుడు మనకు తోడు లేడా? అదే ఆశ్చర్యం వేసింది పిల్లారా. సో సాక్షులుగా జీవించడం పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు, గొప్ప గొప్ప అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు పిల్లారా. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కొంతమంది. ఈ సంవత్సరంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారు. కొంతమంది వాటిని గుర్తిస్తారు, కొంతమంది గుర్తించలేరు. మా కుటుంబంలో జరిగిన చిన్న చిన్న కార్యాలు మమ్మల్ని దేవుని వైపు ఎలా నడిపించాయి. మా తాత హిందూ, ముట్లూరు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. హిందూ టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆ కాలంలో ఫాదర్స్ని చూసి ఈయనకు ఆ డిసిప్లిన్ నచ్చింది, వాళ్ళ పద్ధతి, క్రమశిక్షణ నచ్చి ఈయన కూడా క్రైస్తవుడు కావాలనుకున్నాడు. అప్పుడు మా తాత సుమారు 20-22 సంవత్సరాల వయసు. క్రైస్తవుడు కావాలంటే అంత సులభం కాదు. వీళ్ళు పక్కా హిందువులు, వీళ్ళందరూ హిందువులతో నిండిపోయిన కుటుంబాలు. ఒక క్రైస్తవుడుగా మారడం అంత సులభం కాదు. ఏం చేయాలి? ఫాదర్ గారిని అడిగాడు, ఏంటి ఫాదర్, ఏంటి మార్గం? నువ్వు క్రైస్తవుడుగా మారితే మీ సంఘాలు ఒప్పుకుంటారా? మీ కుటుంబాలలో ఒప్పుకుంటారా? కతిమా మీ కుటుంబాలలో ఒప్పుకుంటారా? నిలేస్తారేమో చూసుకో. ఒక పని చెయ్యి, నువ్వు క్రైస్తవ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆర్సిఎం సంఘస్థుల అమ్మాయిని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు ఎలా మారతావు కాబట్టి ఆటోమేటిక్ అర్థం చేసుకుంటారేమో అన్నప్పుడు వెతికి మా నాయన మా క్రైస్తవ కుటుంబాల దగ్గర వెతికి ఈయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు తప్ప ఎవ్వరు బాలేదంట. స్వాములు భలే సలహా ఇచ్చాడు. ఏమని? అందరూ అర్థం చేసుకుంటారు, నువ్వు పెళ్లి చేసుకుని చెప్తే ఎవ్వరు రాలే పెళ్ళికి. వీళ్ళని ఎంత దూరం వెళ్ళేసారంటే పిల్లరా, ఆ తర్వాత మా పెదనాన్న పెళ్ళికి కానీ మా నాన్న పెళ్ళికి కూడా మా వాళ్ళు ఎవరు రాలేదు. మా ఇంటి పేరు సుమారు 40 కుటుంబాల వాళ్ళు ఉంటారు మా ఇంటి పేరు వాళ్ళు. ఆ తర్వాత ఈ ఇల్లు కూడా ఉంటారు, వీపోళ్ళు ఇది ఉంటారుగా, ఈయపోళ్ళు అందుకునేవాళ్ళు. వీపులు అంటే ఈ వీపు కాదు, ఈయం అందుకునేవాళ్ళు వాళ్ళు కూడా మొత్తం వెలేసారండి మమ్మల్ని. వాళ్ళందరూ వెలివేసి అందరు వీళ్ళని దూరంగా పెట్టారు. అయినా కానీ మా తాత మాత్రం విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఆ తర్వాత ఈయన విశ్వాసిగా మారి ఈయన కొడుకులకి జ్ఞానాసనాలు ఇప్పించి ఆ తర్వాత మా క్రైస్తవ జీవితం ఆ విధంగా మొదలైంది. అలా జీవిస్తూ ఉండగా మా తాత 90% తన 4 కొడుకులు కూడా క్రైస్తవ పిల్లల్నే పట్టుకొత్తని ప్రయత్నం చేశాడు. కానీ మా నాన్నకు మాత్రం క్రైస్తవ పిల్ల దొరకల, హిందువుల పిల్ల దొరికింది. మా అమ్మ హిందూ, ఆ విధంగా మా తాత హిందూ, మా నాన్న తాత హిందూ, మా అమ్మ తాత హిందూ. ఈరోజు కూడా మా అమ్మ వాళ్ళ 5 ఆడపిల్లలు, మా అమ్మ ఒక్కటే క్రైస్తవురాలు. మా నాన్న చేసుకోవటం ద్వారా మిగిలిన వాళ్ళందరూ హిందువులే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ విధముగా క్రైస్తవ జీవితం మొదలైంది. కానీ మా తాతకు ఒక కోరిక, ఒక్కడైనా సరే సౌలూరు పంపించాలి వాళ్ళ ఇంట్లో అని. అసలు క్రైస్తవుడమే గొప్ప, క్రైస్తవుడానికి ఇంకో కోరిక పుట్టింది నాకు. ఏమని? మా ఇంట్లోనే ఒక గురువు ఉంటే బాగుంటుంది కదా. 4 కొడుకుల్లో పంపిస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయి ఇచ్చారు. ఒక్కడ గురువు గాల 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేసారు అందరూ. కానీ ఆయన కోరిక మాత్రం చచ్చిపోలేదు, గురువు మా ఇంట్లో నుంచి ఒకళ్ళు పోవాలి అని. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయాడు, ఆయన కోరిక మాత్రం తీరలేదు. కానీ ఆ కోరికను మా నాన్న ఎత్తుకున్నాడు, ఎవరినైనా మన ఇంట్లో నుంచి ఒకళ్ళనైనా గురువు పంపించాలి అని. అందుకని మా నాన్న 4 కన్నాడు. ఈ కాలంలో ఎంతమందిని కంటున్నారు? ఒకళ్ళు లేకపోతే 2. ఇక చాలేదు స్వామి. ఇక్కడ 3, 4 పుట్టినోళ్ళు చేతులు ఎత్తండి. నాది 3 నెంబరు. 2 తర్వాత పుట్టినోళ్ళు చేతులు ఎత్తండి. ఫాదర్ది 4 అంట. 2 తర్వాత పుట్టినోళ్ళు చేతులు ఎత్తండి. అదృష్టవంతులు పిల్లారా, మనం ఉన్నామంటే అదృష్టవంతులం, దేవుని కృప. లేకపోతే ఈ కాలంలో ఎక్కడ ఒకటేగా, లేకపోతే 2, గట్టిగా 2. అబ్బాయి ఇంక చాలేదు స్వామి, అప్పటికి అలుపు వాడప్పటికి వీళ్ళకి నరకం ఇంట్లోకి తీసుకొస్తాడు. అప్పటికే నరకం చూపిస్తుంటారంట పిల్లలు.
నలుగురు పిల్లలు కన్నాడు ఆయన కోరిక. 3 మగపిల్లలు 1 ఆడపిల్ల. ఒకళ్ళని పంపించాలని కోరిక, నన్ను గురువు పంపించాలని అనుకున్నారు పిల్లలు 1990వ సంవత్సరంలో. అప్పుడే ముట్లూరు గుడి, పాత గుడి, 90 సంవత్సరాల క్రితం గుడిని పడగొడుతూ ఉన్నారు. గుడి పడగొట్టేటప్పుడు ఏం లెక్కేశారంటే ఫాదర్ అల్లం పాపయ్య స్వాములూరు, గుడి మొత్తాన్ని పడగొట్టే బాధ్యత సంఘానిది, నిర్మించే బాధ్యత బిషప్ గారికి. అంతకుముందు పాత గుడి, చాలా పెద్ద గుడి అది, మన శ్లేవాకారంలో ఉంటుంది, చౌకట్లతో ఉంటుంది పెద్ద గుడి. మన పెరంపరం గుడి అంత కాకపోయినా ఆ ఆకారంలో ఉంటుంది పెద్ద గుడి. ఆ గుడిని పడగొట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ గుడి తీసివేసి దాంట్లో కొత్త గుడి నిర్మించాలని ప్రతి కుటుంబం వాళ్ళు వెళ్ళి గుడిని తోముతూ రాళ్ళు తీసేస్తున్నారు. అది సున్నపు రాళ్ళతో కట్టిన దేవాలయం అన్నమాట. దాన్ని తీసేస్తున్నప్పుడు నేను, మా నాన్నగారు గుడి గోడ మీద ఉండి ఆ రాళ్ళు తీస్తూ ఉన్నాం. రాళ్ళు కింద పడేసినప్పుడు మా అమ్మ, మా అన్నయ్య వాటిని తీసి పక్కన గట్టు మీద వేస్తూ ఉన్నారు. అప్పటికే గురువుకి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం, గురువుకు నన్ను పంపించాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఆ గుడి మీద రాళ్ళు తీస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు బాగానే తీసాం. బొడ్డరాయి ఒకటి ఉంటే టక్కని టన్నా. అప్పుడు నేను 10వ తరగతి అయిపోయింది, ఇంకా స్వామిలోకి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం. ఎట్టనడుగులు పొలుగు తిరగబడి పొలుగుతో పాటు నేను కూడా కింద పడ్డాను. పొలుగు మీద పడ్డా దిగబడేది, నేను పోయి రాయి మీద పడ్డా తేడా పడేవాడిని. ఇంకేదో మా అమ్మ వామ్మో నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి పరిగెత్తిన సోకండాలు పెట్టి కాళ్ళు చేతులు మా గుడ్లు పైకి ఎత్తే తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. ఆ రోజు ఇంట్లో సోనా, వామ్మో మనం స్వామిలోరు పోదాం అనుకున్నాం, ఇది అరిష్టము, ఫాదర్ పంపించకూడదు అనుకున్న కాడి నుంచి గుడి నుంచి పడ్డాడు మా అబ్బాయి. స్వామిలోరు పంపించాలా పంపించకూడదా? మీరు చెప్పండి, విశ్వాసులు పేరేచారుల పుణ్యస్త్రీలు అందరూ చెప్పండి, గుడి పంపించాలా పంపించకూడదా అనుకున్నప్పుడు గుడి నుంచి పడ్డాడు కదా, స్వామిలోరు పంపించాలా లేదా? మా అమ్మ సోనా ఏమని, వద్దు అమ్మ అనుకుంటే నెట్ అయింది, ఈడు అవుతాడో లేదు, గురువు లేనిపోయి ఉంటా, ముందు పిల్లడు బతుకుంటే చాలు, స్వామిలోరు అవపోయినా పర్వాలేదు, ఊపిరి ఉంటే ఉప్పుగల్ల ముగ్గురని బతకొచ్చు అని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే ఏదో ఒకటి ఇంటి దగ్గర కొట్టి పెట్టినా బతికిపోతారు, ఉప్పు అనుకున్న బతుకుతారు బాబు, ముందు ఊపిరి కావాలని అర్థం అని మా అమ్మ సోనా. మా నాన్న పనికి మాలిందానా. ఇక్కడ చూడండి పిల్లరా, ఇద్దరు క్రైస్తవులే, ఆమె హిందువురాలు క్రైస్తవురాలు అయింది. ఇప్పుడు హిందుత్వంతో సంబంధం లేదు. అప్పటికే 18 సంవత్సరాలుగా వాళ్ళు జీవిస్తున్నారు భార్యాభర్తలుగా. ఇద్దరు గుడికి వెళ్ళేవాళ్ళు, ఇద్దరు విశ్వాసులే. మా అమ్మ ఏమన్నా అనుకోవటం వలన అరిష్టం జరిగింది, మా అబ్బాయి స్వామిలోరు పోవద్దు. మా నాన్న ఏమన్నా మన స్వామిలోరు పోవాలని అనుకున్నాం కాబట్టి వాడు బతికాడు. ఆలోచించండి, 2 ఆలోచనలు, ఏది కరెక్టు? అక్కడ కింద పడి పైన పడి అట్టయితే లైన్ చేసి మళ్ళీ స్వామిలోరు దగ్గరికి వచ్చింది. మళ్ళీ పాప స్వామి దగ్గరికి తీర్పు వచ్చింది. మళ్ళీ పాప ఫాదర్ అన్నారు, పర్లేదు పంపిద్దాం, పర్లేదు దేవుడి దయ బలేవాళ్ళు, అదేంటి అని అంటే సరే మనం మామూలుగానే అంతంత మాత్రం చదువు పాప స్వామి దగ్గర తీసుకెళ్ళారు. 10వ తరగతి అయిపోగానే, ఎరాబాయ్ అని అంటే, స్వామి ఇట్లా నేను స్వామిలోరు పోదాం అనుకుంటానంటే, నువ్వు 10వ తరగతి పాస్ అయ్యావా అన్నాడు. పాస్ అయ్యాను సార్. ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నాడు. అప్పుడు 403 మార్కులు ఎంత వస్తే గాను. స్వామిలోరు పోతుంది సులభం కాదురా, బాగా చదవాలరా, నువ్వు మొత్తం పాస్ అవుతా వచ్చావా అన్నాడు. లేదు స్వామి 7వ తరగతి కథ బలంగా ఉంటుందని తప్పి మళ్ళా చదివాను స్వామి అని చెప్పాను. మన 7th క్లాస్ ఫెయిల్, నువ్వు గురువు అవడం కష్టమే రా అన్నాడు. ఇప్పుడు పాస్ అయ్యా కదా స్వామి, అట్టగడ పోతాను సరిపో అని చెప్పి గురువు పంపించాడు పిల్లారా అల్లం పాపయ్య స్వామి. అదిగో నానావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. ఆనందం, సంతోషంగా వెళ్ళాం. స్వామిలోరు చదువుకెళ్ళాం. పెరంగపురం వచ్చాం, మన పక్కనే పెరంగపురం. అక్కడ పోతారేమైనా జోజిరెడ్డి ఫాదర్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడు, మనకు మొక్క రాదు. ఇది బట్టి పెట్టి అట్ట కష్టపడి ఇట్ట కష్టపడి 4 మార్కులు తెచ్చి 10వ తరగతి పాస్ అయ్యాం. ఇప్పుడు స్వామిలోరు కావాలంటే ఏం రావాలంట? పిల్లల్ని అడగండి, 10వ తరగతి పిల్లలు ఉన్నారు ఎక్కడైనా? అతి కష్టమైన సబ్జెక్ట్ ఇది తెలుగు మీడియం వాళ్ళకి. అబద్ధం చెప్పమాకండి, ఏది అతి కష్టమైంది కదా? అది ఇప్పుడు తెలుగు కష్టమైందేమో కదా కొంతమందికి. కర్మరా బాబు, ఏం చేద్దాం? సో ఇంగ్లీష్ మీడియం చదవాలి అని చెప్పారు. అక్కడ పోయి జోజిరెడ్డి ఫాదర్తో మాట్లాడిన తర్వాత జోజిరెడ్డి ఫాదర్ అన్నారు, అరాబా ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనుకున్నాం. నాతో పాటు ఇంకో ఫాదర్ అన్నారు, జ్యోతిరాజు ఫాదర్, మీరు విన్నారో లేదో మరి ఆయన గురించి. మేమిద్దరం కలిసి మెల్లగా పోయి, స్వామి తెలుగు మీడియం చదివే మార్గం ఏమైనా ఉందా అన్నాం. మన దగ్గర లేదు రాబాయ్, ఇంగ్లీష్ మీడియం చదవాలన్నారు అని చెప్పి సెలవులకు వచ్చినప్పుడు మా ఫాదర్ని పట్టుకున్నాం. ఏమంటారు, ఇక్కడ విజయవాడ దగ్గర MSFS ఫాదర్స్ తెలుగు మీడియం కూడా చదివిస్తారంట.
ఎందుకు మనకు ముందుగానే భయం, ఇంగ్లీష్ మీడియం పాస్ కాము, మనం ముక్కి పాస్ అయ్యాము, ఇంగ్లీష్ ఒక్కటే పాస్ అయ్యాము, ఇంగ్లీష్ మీడియం పాస్ అవుతామో లేదో అని చెప్పి అక్కడికి మేమేం చేసిన ప్రయత్నం, ఇక్కడికి వెళ్తాను ప్రయత్నించాం. నున్న దగ్గర వాళ్ళ సెమినరీ ఉంది, అక్కడ పోయి ఎంక్వైరీ చేసి వచ్చాం. ఈ లోపల ఈ ఫాదర్ జోజిరెడ్డి ఫాదర్ తెలిసి ఎంక్వైరీ చేశాను. మీరు మర్యాద చదువుకుంటారా, బయటికి వెళ్ళిపోతారా? ఏ లేదు చదువుకుంటాం సార్ అని చెప్పి మరలా నోరు మూసుకొని పిరంపరలో ఎట్టొకటి ఇంగ్లీష్ పాస్ అయ్యి తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాం. ఎక్కడికి గుంటూరులో లిటిల్ ఫ్లవర్ కాలేజ్ అని ఉండేది అంతకుముందు, ఇప్పుడు లిటిల్ ఫ్లవర్ స్కూలు, తర్వాత కాలేజ్. అక్కడ చదువుకోవడానికి వెళ్ళాం పిల్లరా. అక్కడ మొదలైంది కష్టాలు, బాధలు, వేదనలు. దేనికి సంబంధించి? చదువుకు సంబంధించి. ఓ పక్క ఏమన్నా గురువు కావాలని ఆశ, ఓ పక్క ఏమన్నా తెలివితేటలు పెద్దగా లేవు. అది చదువుతుంటే వచ్చినట్టే ఉంటుంది కానీ పరీక్షల బతి మాత్రం రావట్లా. మార్కులు రాకపోతేనే పంపించేస్తామంటున్నారు. ఎట్టగొట్టి తిప్పలబడి ముక్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం పిల్లరా. ఇక చూడు అప్పుడు మన మగోడు పుష్ప ఇంక తిరుగులేదు. ఎందుకు? అసలు పోయింది కదా. ఏం పోయింది? కష్టం పోయింది. ఇంగ్లీష్ మీడియంతో ఇంగ్లీష్ పాస్ అయ్యామంటే ఇంక తిరిగే ఉంది మనకి. ఇంకెవడు ఆపలేడరా మనం గురువు కనుక్కున్నాం. నూజివీడు అయిపోయిన తర్వాత నూజివీడు తర్వాత విశాఖపట్నం వెళ్ళాం, ఇంకో సంవత్సరం చదువుకున్నాం. జూలై 1994 సంవత్సరం పిల్లరా, జూలై 13వ తారీఖు నా పుట్టినరోజు. అప్పుడు మాకు మేరియన్ టోర్నమెంట్ అని అక్కడ కండక్ట్ చేస్తారు విశాఖపట్నం సెమినరీలో చదువుకునేటప్పుడు. నేను ఒక టీంకి లీడర్ను కూడా. ఆ రోజు బాస్కెట్బాల్ మ్యాచ్లో ఆడిన తర్వాత మ్యాచ్ గెలిచాం. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయడానికి బకెట్లో జగ్గు ముంచి ఇంక పైకి లేవలేదు. ఏంట్రా ఏమైంది? అసలు నడువు నిలబడట్లా. స్నానం కూడా సరిగ్గా చేయలేక అట్టడు తుడుచుకొని వచ్చేసి వెంటనే మంచం మీద పడుకున్నాను. నడువు నిలబడట్లా. తర్వాత వెంటనే ఫాదర్ గారికి చెప్తే ఫాదర్ ఏదో మెడిసిన్ గురించి ఇచ్చారు. ఒక 1 వారం రోజులు గడిచింది ఆ మందులు ఈ మందులు వాడితే. కానీ నడువు నిలబడట్లా, కూర్చోలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఫాదర్ గారు అక్కడ ఉండి వాళ్ళు జీప్లో కొన్నడాబా అని సార్ మేము చదువుకుంటూ ఉంటాం, అక్కడి నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. జీప్లో విశాఖపట్నం తీసుకుని వెళ్ళి అక్కడ సిస్టర్స్ హాస్పిటల్లో చూపించారు. చూపిస్తే ఈ అబ్బాయికి డిస్క్ స్లిప్ అయింది. బాస్కెట్బాల్ ఆడేటప్పుడు జంప్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు కరెక్ట్గా కాలు కుదరలేదు కాబట్టి ఇది డిస్క్ స్లిప్ అయింది, దీనికి రెస్ట్ కావాలని చెప్పారు. ఆ హాస్పిటల్ తిరిగి మందులు వాడి కూడా అప్పటికి 1 నెల రోజులు అయిపోయింది. ఈ లోపల మన గాలిబాలి తండ్రి గారికి ఉత్తరం రాశారు అక్కడ ఉన్న రెక్టర్ స్వామి. ఏమని? ఇట్లా బ్రదర్ చిన్నారావు బాస్కెట్బాల్లో పడ్డాడు, డిస్క్ స్లిప్ అయింది, 1 నెల రోజుల నుంచి క్లాసులకు వెళ్ళటం లేదు, సిక్ రూమ్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అని చెప్పి లెటర్ రాసి పంపించారు. ఈ లోపల అక్కడ తగ్గలేదని చెప్పి ఇంకొక డాక్టర్ని మార్చి ఇంకో డాక్టర్ దగ్గర తీసుకు ఈ లోపల 2 నెలలు గడిచిపోయింది. అక్కడి నుంచి లెటర్ రానే వచ్చింది, బిషప్ బంగ్లా నుంచి అక్కడ లెటర్ వచ్చింది విశాఖపట్నానికి. ఏమని? ఈ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇంటికి పంపించేయండి. మూలిగా నక్క మీద తాటికాయ పడింది. ఈ 2 నెలలు క్లాసులకు బాగాలేదు, అక్కడే పడుకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫాదర్లు అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని నన్ను అడిగారు, ఏంటా పరిస్థితి? ఫాదర్, నేను పేద కుటుంబానికి సంబంధించిన వాడిని. నేను వచ్చినప్పుడు ఆరోగ్యంగానే వచ్చాను. మీరు మొట్టమొదటి సంవత్సరం ఫిలాసఫీలో చూశారు నన్ను ఎలా ఉంటానని. ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతింది. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళినా ఆపరేషన్ ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. మీ ఇష్టం, నన్ను పంపించేస్తే వెళ్ళిపోతాను, ఎందుకంటే మార్గం లేదు నాకు అని అడిగితే అక్కడ సెమినరీ ఫాదర్లు అందరూ మాట్లాడుకున్న 5 ఫాదర్లు, లేదు నీ ఆరోగ్యాన్ని మేము సహాయం చేస్తాం, ఇంకా ట్రీట్మెంట్ ప్రయత్నం చేద్దామని చెప్పి ఇంకొక డాక్టర్ దగ్గర పంపించారు పిల్లలు. ఈ 4 నెలల్లో సుమారు 6 డాక్టర్లు మార్చాం. 6 డాక్టర్లు మారుతాం సరిపోతుంది, మాత్రం పూర్తిగా తగ్గటం లేదు. నేను అక్కడ సిక్ రూమ్లో పడుకొని నిరాశ నిస్పృహ, ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగైపోయి నా జీవితాన చీకటులే మోగే ఆదరి చేరే చెప్పలేని బాధ. 20 సంవత్సరాల వయసు. నాకు తెలిసి పిల్లలు, నాకు తెలిసి తప్పేం చేసి ఉండను, నాకు తెలిసి ఏ పాపము చేసి ఉండను. ఎంతో విశ్వాసంతో నా తాత మారాడు, మా నాన్న మారాడు, మా అమ్మ మారింది, నన్ను సౌలూరు పంపించారు, నేను ఏ తప్పు చేయలేదు, నాకెందుకు ఈ కర్మ? మంచంలో పడుకుని ఇదే వేదన.
గురి జీవితం పక్కన పెట్టి ముందు నాకు ఆరోగ్యం నడిస్తే చాలేమో. ఆ కాలంలో పిల్లలు అంత ధైర్యం చేయట్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఒక నెల మందులు వాడుతున్నారు, తర్వాత ఆపరేషన్ అంటున్నారు. ఆపరేషన్ అన్నా కూడా ఒక 50-50 సెట్ అవుతే సెట్ అయింది, లేకపోతే లేదు. ఆ నొప్పి ఏడదాకా వచ్చింది అంటే ఉండలో తెలిసిద్ది. కాలు బొటన వేలు దాకా వచ్చింది పిల్లలు. కూర్చోలేము, పడుకోలేము. ఒక సూది మన వెనకమాల గుచ్చి వదిలిపెట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాలు మొనదాకా వచ్చింది ఆ నొప్పి అనేది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి, భయంకరమైన బాధ, వేదన. ఎవరిని తిట్టాలి, ఎవరిని అడగాలి? ఆ తర్వాత అక్కడ ఉన్న ఫాదర్లు చెప్తా ఉండేవాడు, వచ్చి పాప నా దగ్గరే పూజ చేసేవాడు, నాతో మాట్లాడేవాళ్ళు. భయపడ మాకు, నిరాశ చెంద మాకు, ప్రయత్నం చేద్దాం. ఒక మాట మాత్రం లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించాను. ఫాదర్ థోమాస్ తొట్టియలని రెక్టర్ ఫాదర్ ఆయన చెప్పాడు, అబ్బాయి ఈ ప్రార్థన చేసుకో అని. రాలా నోట్లోంచి ఆ మాట. ప్రభువా నీ చిత్తమైతే ఇది జరగని. అంత సులభం కాదు పిల్లరా, అంత సులభము కాదు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, చదువుకోవడానికి బాగానే ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఆ తర్వాత గమ్యము తెలియనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఆరోగ్యము అనారోగ్యము మనిషిని పీడిస్తూ ఉన్న సమయంలో అప్పుడు ఈ మాట పలకటం అంత సులభం కాదు పిల్లరా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో కోల్పోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు
ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను. మార్గం కనపట్ల, ఇంటికాడ చెప్పుకునే పరిస్థితి లేదు, తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. నిర్ణయం నీదేని నా మీద వదిలేశారు. 21 సంవత్సరాల వయసు. ఏ నిర్ణయం తీసుకొని పిల్లారా? ఆలోచనతో నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు అప్పుడు ఫాదర్ గారు చెప్పిన వాక్యం గుర్తొచ్చింది. ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. ప్రభువా, ఇది నేను నీ మీద ఆధారపడుతున్నా, నా వల్ల కావట్లేదు, నీ ఇష్టం అని ఆలోచించుకుంటున్న సమయంలో పిల్లారా, మా తెలుగు మాస్టర్ గారు ఆ సిక్ రూమ్ దాటే మా క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటారు. ఈ 4 నెలల నుంచి కూడా ఆయన వెళుతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. కానీ ఆ రోజు కిటికీ దగ్గర ఆగి, నేను క్లాసులు మానేశాను. ఆ కిటికీ దగ్గరే ఆగి కిటికీలో కొంచెం, ఏం బ్రదర్ ఏంటి ఇక్కడే పడుకొని ఉన్నామని లోపలికి వచ్చారు. ఇదండి మాస్టర్ గారి సంగతే, 4 నెలల నుంచి ఇట్లా మంచంలోనే ఉన్నాను, ఇది క్లాస్కి అట్లా వస్తున్నాను పోతున్నాను కానీ నడువులు నిలబడటం లేదు. నిరాశ నిస్పృహ, ఏం చేయలేని పరిస్థితి. మాస్టర్ గారు అంటే హిందూ, పక్కా హిందూ ఆయన. బ్రదర్ నేను ఒక సలహా ఇస్తాను, చేస్తానంటే అన్నారు. తప్పకుండా మాస్టర్ గారు, ఏందో చెప్పండి అంటే, ఇక్కడ మంగళపాలెం అనే ఊరిలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఉన్నారు. చాలా పురాతనమైన ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. ఒక ప్రయత్నం చేద్దాం అని అంటే, తప్పకుండా అండి అని రెక్టర్ ఫాదర్తో మాట్లాడితే, పాపం రెక్టర్ ఫాదర్ దగ్గరుండి మాస్టర్ గారు రెక్టర్ ఫాదర్ నన్ను జీప్లో తీసుకొని అక్కడికి తీసుకువెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళాడు కల్లా వాళ్ళ పాత ఆయుర్వేదిక్ డాక్టర్ గారు, పురాతనమైన వాళ్ళు, వాళ్ళ తాతలు పెద్ద పెద్ద ఫోటోలు, హిందూ ఫోటోలు ఇవన్నీ చాలా పెట్టిండే, పక్కా హిందువులు. ఇట్లా మాస్టర్ గారు తీసుకెళ్ళి మన బ్రదర్ గారు పాపం చదువుకుంటూ ఉండగా ఆట ఆడుతూ ఉంటే ఇలా జరిగిందంటే, ఆయన వీపు మీద అక్కడక్కడ కొట్టి, ఎక్స్రేలు ఏమీ అవసరం లేదు పక్కన పెట్టనని చెప్పి వీపు మీద కొట్టి చూసి, బ్రదర్ మీకు నేను ఒక సలహా ఇస్తాను, మీరు దేవుడిని నమ్ముతారు కదా అన్నాడు. అయ్యో తప్పకుండా నమ్ముతానండి దేవుడిని, నేను క్రైస్తవం, దేవుడిని నమ్ముతానంటే మీరు ఒక పని చేయాలి, నేను ఒక మందు ఇస్తాను, అది తీసుకొని మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి మీరు చేసేది ఏం లేదు, పండుకోవటమే, వెళ్ళికలా పండుకోండి. నేను ఇచ్చేది ఆయిల్ ఇది ఒక 20% 30% పనిచేస్తుంది అంతే. కానీ మీ విశ్వాసం, మీ పట్టుదల, కష్టములు మీరు నిలబడను, నేను తిరిగి లేస్తానని నమ్మకం మిమ్మల్ని లేపిద్ది, మీ దేవుడి మీద నమ్మకం మిమ్మల్ని లేపిద్ది అని చెప్పినప్పుడు సరే ప్రయత్నం చేద్దామని చెప్పి ముందు తీసుకొని వచ్చాం పిల్లలు. డాక్టర్ గారు చెప్పారు, నాకు మీకు అవకాశం ఉంటే 24 గంటలు పండుకోగలిగితే పండుకో, చెక్క బల్ల మీద మంచం మీద చెక్క వేసుకుని దాని మీద 24 గంటలు పండుకోగలిగితే నువ్వు పండుకో అని చెప్పారు పిల్లలు. నవంబర్ 11వ తారీఖు 1996 సంవత్సరం నవంబర్ 11వ తారీఖు సజీవ సమాధిలోకి వెళ్ళాను. సజీవ సమాధి అంటే ఏంది అర్థం? బతికొండగానే సమాధిలాగా. 2 నెలలు నేను చెప్పిన దాకా మీరు ఆ గడప దాటి బయటికి రావద్దు, ఆ సిక్ రూమ్, ఆ అనారోగ్యంతో ఉన్న గదిలో నుంచి బయటికి రావద్దు, మీకు బాగాలేకపోతే నాకు ఫోన్ చేస్తే నేనే వస్తానని డాక్టర్ గారు చెప్పారు. సరే ఆ మందు తీసుకొని వచ్చాం. నవంబర్ 11వ తారీఖు 1996 సంవత్సరం పిల్లలారా ఆ మంచం మీద పడుకున్నారు. ఫాదర్ నా పర్మిషన్ ఇచ్చారు. ఈ లోపల 2వ లెటర్ వెళ్ళింది గాలిబాలి తండ్రి గారికి. ఎక్కడ గుంటూరు మెత్రాసనకు వచ్చింది. ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చారు, 4 నెలల నుంచి ఏం పని కాలేదని చెప్పి 2వ లెటర్ వెళ్ళింది. నేను మంచం ఎక్కి మొదలుపెట్టే 1 వారానికి ఆ లెటర్ మళ్ళీ వచ్చింది, ఇంకో లెటర్ వచ్చింది. ఏమని? అంత అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంకా ఇంటికి పంపించలేదా, పంపించేయండి అని చెప్పి. సో మరలా నిరాశ, కొద్దిగా తగ్గిద్దేమో అని ఆశ ఉండగా ఈ పక్కన ఇదేంది గురువు అవ్వాలనే ఆశ పోతుంది, సన్నగిల్లిపోతుంది. పంపించేయండి ఇంటికి అని చెప్పారు. అక్కడ ఫాదర్లు మాట్లాడుకుని నా దగ్గరికి వచ్చి, ఏంటబ్బా ఇది సంగతే, సో మీ బిషప్ గారు నేను పంపించేయమన్నారు, ఇది కన్ఫామ్, కానీ మేము సెమినరీ నుంచి నీకు సపోర్ట్ చేస్తాం, నువ్వు తగ్గితే గురువుకి వెళ్తావు, తగ్గకపోతే ఇంటికి పంపిస్తాం. 2 నెలలు డాక్టర్ గారు అవకాశం ఇచ్చా కాబట్టి ఈ 2 నెలలు ప్రయత్నం చేయన్నారు. తప్పకుండా చాలా ధన్యవాదాలని చెప్పి 2 నెలలు మొదలు పిల్లలు మీరు నమ్మకపోండి, రోజుకి 23 గంటలన్నర మంచం మీద పడుకొనే ఉండేవాడి పిల్లలు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ వేదన, అసలు భయంకరమైన నొప్పులు. మంచం ఇంటికి పోయిన ప్రయత్నం చేయండి పిల్లలు. 1 గంట 2 గంటలు కదలకుండా అంతే
అంతే వండుకోనండి తెలిసింది మీకు. కానీ నిద్రపోకూడదు. నిద్రపోతే కుదరదు. మళ్ళా ఎంత సమ్మగా ఉంటుందో రేపు చెప్పండి నాకు. మీ ఫాదర్ చెప్తే నాకు ఫోన్ చేసి చెప్తారు. 2 గంటలు కదలకుండా కాళ్ళు అలాగే పెట్టి, 2 గంటలు చాలు కాళ్ళు అలాగే పెట్టి, అసలు మొదటి వారం అయితే భయంకరం, ఒకటే నొప్పులు. అసలు ముందు నడువులు నొప్పి, తర్వాత సంగతి. ముందు ఈ నొప్పులు ఎక్కువైపోయినాయి, ఈపి మనల్లాగా అయిపోయి వాపులు, చాలా కష్టం అయిపోయింది పిల్లలు. తర్వాత 10 రోజులు 20 రోజులు, నవంబర్ 11వ తారీఖు మొదలుపెట్టా. డిసెంబర్కి మా బ్రదర్లు అందరూ సెలవులకు వెళ్తారు. అది ఒక భయంకరమైన వేదన. మామూలు సెమినార్లో మా క్రిస్మస్కి ఎండాకాలం సెలవులు పంపిస్తారు. ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నప్పుడు ఏం కోరుకుంటాం మనం? సెలవులు ఎప్పుడు వస్తాయా, ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని కోరుకుంటాం. ఈ డిసెంబర్కు సెలవులకు మా వాళ్ళు ఇంటికి వెళ్ళి అడుగులు ఇంకా వేదన. అది పెద్ద సెమినరీ మాది, సుమారు 4 ప్రకారం 10 ఎకరాల దాకా ఉంటుంది అనుకుంటాం. దాంట్లో సిక్రీంలో కీస్ బ్యాస్ అంటే ఒక్కడిని అమ్మోళ్ళ పడి ఉండేవాడిని. అక్కడ వంటలు, అక్కడ ఫాదర్లు ఆ ముందులో ఉండేవాళ్ళు. సో కిటికీలో చూస్తే అంతా చీకటిలా కనపడేది. ఎంతో వేదన, ఎంతో భయం. తగ్గిద్దా లేదా, తగ్గితే ఏంటి, తగ్గిపోతే ఏంటి పరిస్థితి. ఆ వేదనలో ఉన్నప్పుడు పిల్లలారా క్రిస్మస్ పండుగ వచ్చింది. క్రిస్మస్ పండుగకి మా వంటోళ్ళు చికెన్ వండుకొని తీసుకొచ్చారు ప్లేట్. చికెన్ తిందాం అనుకుంటే, ఎప్పుడైనా ఆయుర్వేదకు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా వాడిన వాళ్ళకి తెలిసిద్ది. ఫస్ట్ అది సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ క్రిస్మస్ పండుగ వచ్చేయడానికి దవడ వాసింది. దవడ వాతే చికెన్ ఎలా తినాలి? ఇప్పుడు నోరు దేని మీద లాగుతుంది? ఇప్పుడు చికెన్ మీద లాగుతుంది. దవడ ఏమన్నా వాసింది. సో ఎంత వేదన అంటే పిల్లలారా, సరే ఏదో తిన్నాం, పక్క వెళ్ళిపోయాం అనుకోండి. ఆ తర్వాత చిన్న కిటికీలో నుంచి ఎక్కడో చూస్తే నాకు నక్షత్రం కనపడింది పిల్లలారా. ఏ నక్షత్రం? ఆకాశంలో నక్షత్రం కాదు, అవన్నీ అబద్ధాలు. ఏ నక్షత్రం? ఆ ఇంటి మీద ఎవరో కట్టుకున్నారు, ఒక స్టార్ కట్టారు అక్కడ. మీరు స్టార్ అంటారా దాన్ని? ఓకే. సో స్టార్ కట్టారు. కిటికీల నుంచి చూస్తే ఆ స్టార్ నాకు ఎలా కనపడిందంటే, ఒక యేసయ్య వెలుగులా కనపడింది. అనిపించింది నాకు, అంతే అనిపించింది, అంతే. ఇదిగో నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఇదిగో నీకు వెలుగు ఉంది, కనపడిద్ది. నువ్వు నిరాశ కిటికీలో నిలబడి ఒక 5 నిమిషాలు చూసినప్పుడు దేవుడు నాకు వెలుగుని ఇస్తాడు. ఆ క్రిస్మస్కి ఆ నమ్మకం కలిగింది పిల్లారా. ఆ తర్వాత వీళ్ళు నవంబర్ 11, డిసెంబర్ 11, జనవరి 11కి ఈలోపు సైడ్ ఎఫెక్ట్ ఉంటే మళ్ళీ ఫాదరే వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చారు. 11కి నేను లేచి చిన్నగా నడుస్తున్నాను. నేను ఈ పడుకోవడానికి ముందు 52 కేజీలు ఉండేవాడిని. లేచిన తర్వాత 68 కేజీలు అయ్యా. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? నేను కొట్టమన్నానా? బాగా ఊరాడు అబ్బాయనా? పని చేయకపోయినా కానీ 68 కేజీలు బరువు. కదిలేదు. తింటాం పడుకోవడం, మందులు వేసుకోవటం. మందులు కూడా పెద్ద మందులు అంటే వరకు ఆయిల్. నా మిత్రులు జ్యోతిరా ఫాదర్, కిరణ్ ఫాదర్ వచ్చి మా మిత్రులు ఇక్కడ వేడి కాపడం పెట్టేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. జీవితంలో వాళ్ళు మర్చిపోలేదు. ఆ విధంగా తగ్గిన తర్వాత లేచి నడుస్తూ ఉంటే ఫైనల్ లెటర్ రాశారు పిల్లరా నా సమక్షంలో, నా చేత. ఈసారి ఫైనల్ లెటర్ రాయించారు. 3వ లెటరు ఇక్కడ గాలిబాలి తండ్రి గారికి. 3వ లెటర్ వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇంకా పంపించకుండా ఏం చేస్తున్నారు, పంపించేయండి అని. అయిపోయింది డిస్మిస్. దేని నుంచి? సెమినరీ నుంచి డిస్మిస్. మిత్రాసంతో సంబంధం లేదు, కట్ అయిపోయింది. ఇక చూడండి పిల్లారా, ఈ గమ్యం పోయింది. ఇంకేం చేయాలి అర్థం కాదు. ఏదో ఒక జీవోత్సవంలాగా ఆడు తిరుగుతుంటే ఈ సెమినరీలో ఫాదర్ ఎన్నయ్య అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, మా స్పిరిచువల్ డైరెక్టర్. ఆయన నాతో చెప్పాడు, నల్గొండ నుంచి, బ్రదర్ నువ్వు నిరాశ చెందవు. ఎందుకు నిరాశ చెందుతావు? జీవితం సౌలూరు కాదు కదా, జీవితం సౌలూరే కాదు కదా. మీరు అందరూ సౌలూరులయ్యా, మీరు అమ్మగారులు అయ్యారా? నీకు ఒక అవకాశం వచ్చింది, మిస్ అయితే మిస్ అని. దేవుడు కృపతో ఆయన పిలుచుకుంటాడు. అది ఆయన నువ్వు కావాలంటే, ఆయన వాడుకోవాలనుకుంటే, నేను సాక్షి నిలబెట్టుకోవాలనుకుంటే ఆయన వాడుకుంటాడు. నువ్వు ఎందుకంత నిరాశ చెందుతావు? ముందు నీ ఆరోగ్యం చూసుకో, నువ్వు సెట్ అవ్వు. ఒకవేళ నువ్వు సెట్ అయితే నల్గొండ మిత్రాసనం నేను చేర్పిస్తానని చెప్పాడు పిల్లారా. అప్పుడు మరలా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తీసి పక్కన పెట్టు. నేను నిన్ను నల్గొండ మిత్రాసనానికి అవసరమైతే చేర్పిస్తానని చెప్పాడు పిల్లారా. అమ్మ ధైర్యం వేసింది. మళ్ళా బాగానే ఉంది, చిన్న నడుస్తూ ఉన్నాం. మరి పరీక్షలు రాస్తారు. నాకు పెద్ద చదువు రాదు పిల్లారా, నాకు పెద్ద చదివే బ్యాచ్ కాదు. హోంవర్క్లు గేమ్వర్క్ అలాంటి పాడవు మనకి. ఎలాంటి నన్ను చూసి చెప్పమాకండి, ఎవరు చేయగా నన్ను ఇది నేర్చుకోమాకండి, సరేనా? సో మన పెద్ద చదువు రాని బ్యాచ్. పరీక్షలు రాసేటప్పుడు అనుకుంటా 40 మార్కులు చాలవా, ఏం చేసుకుంటా 80 మార్కులు, ఈ బడి మంది. ఆయన కానీ ఇక్కడ పాప వీళ్ళు చెప్పారుగా, నువ్వు పాస్ అవుతేనే తర్వాత పోతావరా, పాస్ కాకపోతే ఇంటికి పోతావరా అని.
గమ్యం ఏంటి? సౌలూరు కావాలి. సౌలూరు కావాలంటే ఏం చేయాలి? చదువులు రావాలి, ఫస్ట్ క్లాస్ చదువులు రావాలి, మంచి మార్కులు రావాలి, లేకపోతే ఇంటికి పంపించేది కాంపిటీషన్. అందుకే నేను ఏం చేసి తెలిసిన పిల్లరా, నా వెనకమాలే గోడ వెనకమాలే మా క్లాస్ రూమ్. అవి జాగ్రత్తగా వింటూ నోట్బుక్ చదువుకుంటూ పుస్తకాలు చదువుకుంటారు చదివాను పిల్లరా, పడుకొని. ముద్దోడు చదివాడు, ఆలోచించండి ఒకసారి. ఆ తర్వాత మార్చిలో ఏప్రిల్లో మా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయారు. లెక్చరర్ ఫాదర్ నాకు ఒక మాట చెప్పాడు, నీకు ఎగ్జామ్స్ పెడతాం, ఎగ్జామ్స్ బాగా చదువుకో, నువ్వు ప్రయత్నం చేసి ఇప్పుడు చదువుతా ఉన్నావు, అలాగే కంటిన్యూ చెప్పారు. చదివి ఎగ్జామ్స్ రాశాను పిల్లరా. నేను పాస్ అయినా లేదో నాకు తెలియదు కానీ 50% మార్కులు వేశారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎన్ఐ ఫాదర్ నాకు చెప్పారు, సెమినరీ రెక్టర్ చెప్పారు, ఇదిగో రిపోర్ట్, నువ్వు పాస్ అయిన మార్కులు రిపోర్ట్ తీసుకొని నువ్వు పోయి గాలిబాలి తండ్రి గారిని కలువు అని చెప్పారు. విశాఖపట్నం నుంచి రైల్లో పడి వచ్చేసాం. ఇంటికి వచ్చేడు కల్లా మా అమ్మ నన్ను చూసి, ఏమయ్యావరా నాయన, ఎవరయ్యావరా నాయన, సెలవులకు కూడా రాలేదు అని అడుగుతా ఉంది మా అమ్మ. ఈ సైజు చూసి మా అమ్మకి ఆనందం వేసింది. మా అబ్బాయి బాగా దీన్ని లావయ్యాడు, చక్కగా ఉన్నాడని. తర్వాత ఇది చెప్పా, వెక్కి 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 ఏడ్చింది. తల్లి గుండె పగిలిపోయింది. ఇదమ్మ జరిగిన సంఘటనని. అయ్యో ఇంత జరిగిందా, ఎందుకుండవరా అక్కడ, రావాల్సిందిరా, అది కాదు కదా జీవితం, నువ్వు రావాల్సింది, ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పడ్డాయి వాళ్ళు. సరే అన్ని తర్వాత సంగతి. అది తీసుకొని అల్లం అప్పుడు పాపేశ్వరం మారిపోయారు, శివరెడ్డి స్వామి, అల్లం శివరెడ్డి స్వామి నల్లబాడులో ఉన్నారు. మీరు పేరేచర్ల మీద కూడా ప్రవీణ్ ఫాదర్ జర్మనీ వెళ్ళినప్పుడు సెలవులకు వెళ్ళిన మీకు పూజలు చేశారు వాడు, శివరెడ్డి ఫాదర్, నేను గుర్తే ఉండొచ్చు. వాళ్ళు మాకు విచారణ సంఘంలో ముట్లూరులో. సో ఈ రిపోర్ట్ తీసుకొని ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఫాదర్ అన్నారు, నేనెందుకు, మీ సెక్రటరీ ఫాదర్ గోవింద బాలస్వామి ఫాదర్ ముట్లూరు నుంచి, బిషప్ గారి సెక్రటరీ ముట్లూరు నుంచి గోవింద బాలస్వామి ఫాదర్ అని మా ఊరు ఆయన, మీ ఊరు ఆయన అడుగు పోయి మాట్లాడన్నాడు. మనోడు మోనార్క్ అన్నమాట, నాకు అవసరం లేదు రికమెండేషన్, ఇదిగో నాకు రిపోర్ట్ ఇచ్చారు, ఇది తీసుకొని వెళ్తాను. ఫస్ట్ టైం బిషప్ గారు ఎదురు కూర్చోవటం పిల్లరా, గాలిబాలి తండ్రి గారు ఎదురుగా కూర్చోండి. ఇక్కడ నిర్ణయం తేలిద్ది, ఉండాలా ఊడిద్దా ఏంటి పరిస్థితి. శివరెడ్డి స్వామి మా విచారణ సభలను తీసుకొని గాలిబాలి తండ్రి గారికి ఎదురు కూర్చున్నాను. తండ్రి గారా చూసి, నువ్వు ఇంకా వెళ్ళలేదా, నేను పంపించమని చెప్పాను, ఏంది ఇదంతా, నువ్వు పాస్ అయ్యావా, మంచి రిపోర్ట్ ఇచ్చారు నీకు, ఎలా ఉంది నీకు ఆరోగ్యం. ఇది తండ్రి గారి పరిస్థితి, నేను బాగానే ఉన్నాను, నడుస్తున్నాను, సైకిల్ దొక్కుతున్నాను. అట్లా ఎలా, నడువులు లేపుతూ ఉంటే కష్టం, గ్రామాలు బాగా ఉండవు, నువ్వు బండి వేసుకొని గ్రామాలు తిరగాలి, ఇవన్నీ కష్టం, ఎందుకు ఇంటికెళ్ళి చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకొని వివాహం చేసుకొని ఉండొచ్చు కదా. మాట్లాడాలా లేదా, ఇక మాట్లాడిపోతే నా జీవితం పోయిద్ది, అక్కడ ఈ పడిన కష్టం అంతా పోయిద్ది. తండ్రి గారు ఒక్కటే మాట చెప్పాను, గాలిబాలి తండ్రి గారా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఒకవేళ పని చేయలేకపోతే, ఎందుకంటే మేము రీజెన్సీకి వెళ్తాం బ్రదర్గా పనిచేయడం, ఒక సంవత్సరం ఒక పెద్ద సంవత్సరం దగ్గర ట్రైనింగ్ పొందడానికి వెళ్తాం. ఈ సంవత్సరం నేను పని చేయకపోతే నన్ను పంపించేయండి ఇంటికి, ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే గాలిబాలి తండ్రి గారు ఐ విల్ టెస్ట్ యూ అని చెప్పి రెంటచింతల బోర్డింగ్లో వేశారు ఫాదర్ జోజిరాయన స్వామి దగ్గర. ఆయన దగ్గర సుమారు 220 మంది పిల్లలు, ఏది ఈ పల్నాడు పిల్లలు, మాచర్ని పిల్లలు, ఒక్కొక్కడు నా మీద జాన్ ఉంటారు. 8th క్లాస్ 9th క్లాస్ ఎటు చూడాలి నేను. పల్నాడులో అంటే దిట్టగా ఉంటారు, మనం ఏమన్నా పిల్లకాకి, సరే కత్తి లావ్ అయ్యామనుకోండి, హైట్ ఏమైనా ఇంతే, ఇప్పుడు కూడా పెద్ద పెరిగిందండి, అప్పుడు ఇంకొద్దిగా ఇంత ఉండేవాళ్ళం అనుకోండి, వాళ్ళని ఎటు చూడాల్సి వచ్చేది. నేను అక్కడ నా జీవితానికి ఒక మలుపు పిల్లారా. అక్కడ జోజిరాయన ఫాదరు ఆయనకు తెలియకుండానే నా ప్రయత్నం నేను చేశాను, అయిపోయింది. మరలా రిపోర్ట్ తీసుకొని మళ్ళీ గాలిబాలి తండ్రి గారి దగ్గర కూర్చున్నా పోయి, ఏంది జోజిరాయన ఫాదర్ నీకు మంచి రిపోర్ట్ ఇచ్చాడా, నువ్వు ఆరోగ్యంగానే ఉండవా, బాగానే ఉండవా అని చెప్పి హైదరాబాద్ థియాలజీ పంపించారు. 4 సంవత్సరాలు థియాలజీ అయిపోయింది. ఇక్కడ ఏ గాలిబాలి తండ్రి గారు అయితే డిస్మిస్ చేయండి పంపించేసేయండి రాశారు, అదే గాలిబాలి తండ్రి నన్ను ఎత్తి మీద చేపెట్టి నన్ను గురువుగా ఆశీర్వదించారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా ఆగల, ఇక మరలా ఏమైంది, అదిగో నానావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. మళ్ళా ఆనందం, మళ్ళీ సంతోషం, నేను గురువు అయ్యాంగా, ఇంక అసలు ఇబ్బంది ఏముంది, కావాల్సిన గమ్యం చేరాము, ఇక తిరుగులేదు మనకి. అంతకుముందు గర్వం వచ్చింది, తిరుగులేదు అనుకున్నాం, కింద పడ్డాము, మళ్ళా లేచాము, కావాల్సిన గర్వం. చూడండి, కష్టాలు బాగానే మనిషి ఏం చేస్తాడు, కాలర్ ఎగరేస్తాడు. ఇక మనకు తిరుగులేదు అనుకున్నాం,
సరే బ్రహ్మాండంగా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత పాతరెడ్డిపాలెం 5 సంవత్సరాలు చిన్న సంవత్సరం పెద్ద సంవత్సరం పనిచేసాం. ఆ తర్వాత తీసుకెళ్ళి జర్మనీ పంపించారు. జర్మనీ వెళ్ళటానికి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బెంగళూరు పోయాం. బెంగళూరులో షటిల్ ఆడుతుంటే అయ్యగారు మళ్ళా పడ్డాడు. తొత్తరా ఊరుకోడు, కాళ్ళు జలంట తిరిగే, తిట్టే నోరు తిరిగే కాలు ఆగంట, ఊరుకోదంట. ఒళ్ళు పగిలింది కదా, మెలకొని ఉండొచ్చుగా, ఉండడు. అక్కడ పెద్ద వీరుల్లాగా అక్కడ బ్రదర్లు ఉంటారు, వీళ్ళు గుడ్ షెపర్డ్ బ్రదర్స్. ఓ పోటీ పడి మేము కూడా ఆడతామని ఆడితే కాలు షూ తగిలి మళ్ళీ పడ్డాడు. అయ్యగారు మళ్ళీ మంచం పాలు. ఇప్పుడు యాడికి వెళ్ళాలి? మీ ఫాదర్ వెళ్ళొచ్చాడు తెలుసా మీకు? మీ ఫాదర్ కన్నా ముందు పోయింది నేనే. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గురువు అయ్యాక మెలకొని ఉండొచ్చుగా. ఇప్పుడు బిషప్ గారు గాలిబాల్ తండ్రి గారు నా మీద ప్రేమ పుట్టి జర్మనీ పోరని పంపిస్తే ఆ భాష నేర్చుకుని బెంగళూరు పోతే జర్మన్ భాష ఆడబడ్డాడు అయ్యగారు. మళ్ళా 2 నెలలు మంచం. గాలిబాల్ తండ్రి గారు చెప్పలా, చెబితే ఏం చేస్తాడు? ఇంటికి పంపిస్తాడు, జర్మనీ పోయిద్ది, ఉన్నదే ఉంచుకుంది, 2 పోతాయి. అందుకని లాభం లేదని చెప్పి అసలు చెప్పకుండా మన డబ్బులు ఖర్చు పెట్టుకొని కాముగా అప్పుడు కూడా ఇటు పెట్టుకొని జర్మన్ భాష నేర్చుకొని పరీక్షలు రాసి నా మిత్రుడు కిరణ్ ఫాదర్ ఎప్పుడు నాకు తోడే ఉంటాడు, అదే తోక. సో ఆయన దగ్గరుండి ఆయన చదువుకొని వచ్చి నాకు చెప్తా ఉంటే పాప నా బట్టలు కూడా ఉతికేవాడు నా మిత్రుడు. సో నా బాగాలేని టైంలో తల్లిలాగా చూసుకునేవాడు. అప్పుడు మళ్ళా చదువుకొని ఇక్కడ ఏమన్నా జర్మనీ వెళ్ళడానికి వీసా వచ్చింది. ఇక్కడికి వచ్చి 1 నెల రోజులు మళ్ళీ పడుకొని బిషప్ గారికి తెలియకుండా మళ్ళీ జర్మనీ బయలుదేరాడు అయ్యగారు. ఆడి బయలుదేరాడు, ఇంకా తగ్గిందిగా కనపడుతుందిగా, మళ్ళీ బయలుదేరాడు. ఎక్కడికి? జర్మనీ. అబ్బో ఇక ఫ్లైట్లో నరకం కనపడింది పిల్లలు, కూర్చోలేక. గతుకులు ఫ్లైట్, మన పేరేచాల రోడ్ లాగా ఉంటుంది అది కూడా, అన్ని గతుకులే. ఆ గతుకులు కదా, ఇక్కడ గతుకులు మనకి నడువులు నొప్పి కదా. జర్మనీ పోవాలని ఆశ, డబ్బులు సంపాదించాలని ఆశ, మన నడువులు నొప్పి ఎట్టా? సరే ఆడిపోతే మంచి ముందు దొరుకుతుంది. పోయేడుకలు దేవుడి దయ వల్ల ఆడిపోయిన 1 వారానికి సెట్ అయిపోయింది. ఇక పుష్ప మళ్ళీ ఇంకా తిరగేసాడు అనమాట. మళ్ళీ ఇక తిరగలేదు. అక్కడ పోయిన 3 సంవత్సరాలు బ్రహ్మాండం మా పని మేము చేసుకుంటున్నాం, బాగానే ఉన్నాం. అక్కడ మా ఫాదరు టేబుల్ టెన్నిస్ ఆడతారు. అక్కడ నాయిస్ సిటీలో టేబుల్ టెన్నిస్, అక్కడ క్లబ్లో టేబుల్ టెన్నిస్ ఆడతారు. ఊరుకోడుగా, తొత్తర కదా. టేబుల్ టెన్నిస్ ఆడతా మళ్ళా ఏమైంది, మళ్ళీ ఈసారి పడకుండానే తిరగబెట్టింది. అక్కడ ఫాదర్ బిషప్ గారికి, అక్కడ అదృష్టం మనకు కలిసి వస్తారు, దేవుడి బిడ్డలు అలా ఉంటారు. అక్కడ ఫాదర్ నేను బిషప్ గారికి చెప్పనులే, 1 నెల రోజులు సెలవు తీసుకో అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్కి ఒక హౌస్ ఉంటుంది ప్రత్యేకంగా దానికి సంబంధించి. సో మళ్ళీ ఫాదర్ పాపం అక్కడ పంపించి ఆయనే పూజలు చేసుకున్నాడు. అంత సులభం కాదు పిల్లలు, జర్మనీలో మనకు అంత డబ్బులు ఇస్తా కూడా వాళ్ళు పూజలు చేసుకోవటం. ఆ ఫాదర్ని పంపించి 1 నెల రోజులు ఏ ఇబ్బంది లేదు, బిషప్ గారు చెప్పను, నువ్వు పోయి రెస్ట్ తీసుకో, తయారయ్యారంటే వచ్చాను పిల్లారా. తగ్గింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ తీసుకొచ్చి మేడికొండ్రులో వేశారు. అబ్బో మేడికొండ్రు వచ్చాడు కదా, ఇంకా మళ్ళీ ఆనందం. ఇక 4 గ్రామాలు, గుండ్లపాలెం, పొట్లపాడు, ఇరుకుపాలెం కాదు, వెలవర్తిపాడు, వెరీ గుడ్. సో ఈ 3 గ్రామాలు మేడికొండ్రు. బ్రహ్మాండ కుర్రలు బాగా యాక్టివ్గా ఉంటారు, మర్యాదల సభ్యులు, యూత్ కుర్రలు బ్రహ్మాండంగా ఉంది. ఆటల పోటీలు పెట్టేవాళ్ళం. 4 సంవత్సరాలు బాగానే ఇరగదీశాడు అయ్యాడు. 5వ సంవత్సరం ఏం చేశాడు, టోర్నమెంట్ పెట్టి షటిల్ ఆడితే మళ్ళీ పడ్డాడు. అసలు బుద్ధి వచ్చిద్దా? ఇప్పుడు వచ్చింది బుద్ధి. మళ్ళీ షటిల్ ఆడితే అక్కడ పడి గ్రామాల పోలేని పరిస్థితి. సరే అట్టొకటి మేనేజ్ చేసి 5 సంవత్సరాలు అయిపోయింది. పాతకుంటూ తీసుకెళ్ళి వేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది పిల్లారా. ఏమని? కష్టాల్లో దేవుడు తోడుంటాడు పిల్లారా, దాంట్లో అనుమానం లేదు. కానీ నిలబడాలి చివరిదాకా. అంత సులభం కాదు, చెప్పుకున్న సులభం కాదు. ఎందుకంటే అనుభవించి చెప్తున్నాను. దేవుడు తోడుంటాడు, అనుమానం లేదు. దేవుడు ఉంటాడు, నడిపిస్తాడు, దాంట్లో అనుమానం లేదు. అందుకే ఇప్పుడు కష్టాలు దేవుడు మార్కు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ 7వ మరియు తర్వాత పిల్లలు మన చదువు కొరింథీయులకు 2వ లేఖ 12వ 9వ ప్రభు నడిపిస్తాడు. మన కష్టాల్లో, మన బాధల్లో నిరాశ చెందమాకండి, నిస్పృహకు లోను కామాకండి. దేవుడిని నమ్ముకొని ఎట్లో గట్ట ఏదో పెద్ద మన సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. దైనందిన జీవితంలో, రోజువారీ జీవితంలో కష్టాలు వచ్చిన, బాధలు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా తోడు ఉంటాడు, నడిపిస్తాడు నా దేవుడు. అందరూ లేచి నిలబడినాం, ఒకసారి ఈ పాట పాడుకొని ముగిస్తున్నాం. శ్రమలోనైనా నన్ను చప్పట్లు, అందరూ చప్పట్లు కొట్టండి. నడిపిస్తాడు
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. యోబుకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఈరోజు మీరు వాక్కు ద్వారా తెలియజేసి ఉన్నారు. దేవుడు ఆనందాలను పంపించినప్పుడు స్వీకరించిన మనం కష్టాలు పంపించినప్పుడు స్వీకరించవలదా అని. ఓ యేసయ్యా, మా జీవితంలో కూడా అనేక కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు ఈ తపస్సు కాలంలో మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మీ కష్టాలతో పోల్చుకుంటే మా కష్టాలు ఏమాత్రము గొప్పవి కావు. మీరు సిలువను మోసిన దాన్ని మేము గుర్తు చేసుకుంటే మా సిలువలు పెద్ద బాధ ఏమీ కాదు. కష్టాలు, బాధలు, కన్నీళ్ళని సిలువని ఎత్తుకొని ఈ బిడ్డలు చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మానసిక క్షోభ కావచ్చు, ఇళ్ల మధ్య గొడవ కావచ్చు, ఇంట్లో తగవులు కావచ్చు, మనశ్శాంతి లేని పరిస్థితి కావచ్చు, కృపా శాంతిలు లేని పరిస్థితులు కావచ్చు, ప్రేమ కరువైనవి కావచ్చు, గొడవలు, తగాదలు, మనస్పర్ధలు, మానభంగాలతో కొన్నిసార్లు జీవిస్తూ ఉన్నప్పుడు, నిరాశ, నిస్పృహలైనప్పుడు, మేము తప్పు చేయకుండా మా మీద నిందలు పడ్డ సమయంలో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా. ఈ తపస్సు కాలంలో మీ బిడ్డలుగా జీవించడానికి చివరి వరకు విశ్వాసంతో ఉంటే మీరు మాకు తోడుగా ఉంటారని, మీరు మమ్మల్ని నడిపిస్తారని విశ్వాసము ఈ బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య పవిత్ర నామమున మేము వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.